యెహోషువ 4వ అధ్యాయము. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను. యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమునెదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడనున్నవి. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి ఇవతలికి రండని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నీళ్లను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దానులో నుండి ఎక్కివచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను. రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండచేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను.